ప్రార్థనలన్నీ ఆలకించువాడు జీవాధిపతి అయ్యున్నాడు. ఆయన ఎప్పుడు నా తోడు ఉన్నాడు, ఆయన ఎప్పుడు నా కూడా వస్తున్నాడు. దేవుని వాక్యంలో నుండి వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 14 నుండి, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడును దప్పికొనడు. చాలు, హల్లెలూయా. దేవుని దగ్గర జీవ నదులు ఉన్నాయి. హల్లెలూయా. నేనిచ్చు నీరు తాగిన వాడు ఎన్నడు కూడా దప్పిక కొని ఉన్నాడు. కాబట్టి నేనిచ్చే నీరు యొద్దకు మీరు రావాలని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఆ నీరు అనగా దేవుని వాక్యమే నీరు, పరిశుద్ధాత్మనే నీరు దగ్గరికి మీరు వచ్చినప్పుడు ఎన్నడు కూడా మీరు దప్పిక కొని ఉండరు. కాబట్టి ప్రభు ఇచ్చే నీరు యొద్దకు మీరు రావాలని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. చదవండి ఇంకా త్వరగా. నిత్య జీవముకై వారిలో నీరేటి ఊట బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. నేనిచ్చు నీరు మీరు తాగినప్పుడు నిత్య జీవానికి వారసులైతారని దేవుడు మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యము మనము ధ్యానించినట్లయితే, దేవుని వాక్యాన్ని మనము నెమరు వేసినట్లయితే నిత్య జీవానికి వారసులైతారు. కాబట్టి మీరు ఎన్నడూ కూడా దప్పికొనరు. ఎందుకనంటే నా యొద్దకు మీరు రండి అని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చువాన్ని ఎన్నడూ కూడా ఆయన త్రోసి వేసే దేవుడు కాదు. ఆయన నిత్య జీవానికి వారసుడు చేయడమే కాదు, కానీ వానిని నేను ఆశీర్వదించి వాన్ని ఊరేటి నీటి బుగ్గగా ఉంచి అనేకులకు దీవెనకరంగా ఉంచుతానని నీతో నాతో దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి ఇంకా త్వరగా. ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా, ఆ స్త్రీ ఆయనను చూడగా, అయ్యా నేను దప్పికొనకుండునట్లు చేదుకొనుటకు ఇంత దూరము రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయనని ఆ స్త్రీ అడిగినట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. నీరు అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. హల్లెలూయా. నేను ఎన్నడూ దప్పికొనున్నట్లు ఉండకుండా ఉండునట్లు ఆ నీరు అయ్యా నాకు ఇయ్యానని ఆ స్త్రీ అడిగినట్టు మనం చూస్తున్నాము. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కేవలము నమ్ముకుంటానమంటే నమ్ముకున్నట్లే ఉంటున్నారు, కానీ దేవుడిచ్చే నీరు తాగడము లేదు, దేవుడిచ్చే పరిశుద్ధాత్మను పొందుకొనడం లేదు. దేవుడిచ్చే ఆత్మను పొందుకోకుండానే ఆత్మ లేని వారై ఎంతో అలజడితో ఎంతో కలవరంతో ప్రజలు ఉంటున్నారు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మను మనం పొందుకునే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనము నిత్య జీవానికి వారసులయ్యే బిడ్డలుగా కుమారులుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. హల్లెలూయా. ఆ స్త్రీ అయితే దేవుని అడుగుచున్నది, అయ్యా నీరు నాకు ఈ ప్రభువా, ఆ నీరు తాగినప్పుడు నేను ఎన్నడూ కూడా దప్పికొనను, కాబట్టి ఆ నీరు నాకు ఈ ప్రభువానని దేవుని సన్నిధిలో ఆ శక్తితో అడిగి ఉన్నది. హల్లెలూయా. ఈ రోజులలో ఆ శక్తి లేదు ప్రజలలో. నమ్ముకుంటానమంటే నమ్ముకుంటున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం, పోతానమంటే పోతానం అన్నట్టే ఉన్నారు. ప్రతి ఒక్కరూ మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మను రోషము కలిగి పొందుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే ఆత్మ లేనివాడు నావాడు కాదని అంటున్నాడు. ఆత్మను పొందుకోకుండా మనము ఎన్ని సంవత్సరాలు వచ్చినా కానీ ఒక ఎలితి కుండలాగానే ఉంటాం. ఒక ఎలితి కుండ సగము కుండ ఎత్తుకొని మీరు నడిచినట్లయితే మీరు గమ్యం చేరరు. ఎందుకనంటే అది నిన్ను ఊపివేస్తా అంటది. అదే నిండుకుండగా ఆ నిండు నీళ్ళగా ఉండి నువ్వు ఆ కుండ ఎత్తుకొని చక్కగా నడవచ్చు. ఎందుకనంటే పరిశుద్ధాత్మను పొందుకున్న వారు కూడా నిండుగా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకున్న వారు
దేవుని అభిషేకంతో ఉంటారు, దేవుని ఆత్మతో ఉంటారు కాబట్టి అపవాదిని ఎదిరించగలుగుతారు. హల్లెలూయా. ఈరోజు అపవాదికి భయపడి ఆ అపవాదితో మనం ఓడిపోయి నిజంగా సోలిపోయినట్టుగా ఉంటున్నాం. అపవాదిని మనం ఎదిరించాలనంటే పరిశుద్ధాత్మ అనే నీరు మనము తాగేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. చదవండి ఇంకా త్వరగా. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడని యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటిలు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు, సత్యమే చెప్పితివి అనెను. హల్లెలూయా. ఈ 5 పెనిమిటిలు అనగా నిజంగా మనము ఎవరినైనా దేవుని కన్నా ఎక్కువ ప్రేమిస్తే అది విగ్రహారాధనే. ఆ విగ్రహారాధన అన్నదే 5 పెనిమిటులు అన్నట్టు. అది ఎప్పుడైతే మనము విడిచిపెట్టి దేవుని దగ్గర సత్యము చెప్తామో, సత్యము చెప్పిన వారిని దేవుడు ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. హల్లెలూయా. ఈ రోజు నుండి మనలో ఏదేదైతే దేవునికి అయాసకరమైన మరి విగ్రహారాధన, మరి మనుషులను ప్రేమించే లక్షణాలు ఉంటాయి, అవన్నీ మనం తొలగించుకొని ప్రభువుకు మనము సమీపంగా రావాలి. హల్లెలూయా. ప్రభు యొద్దకు రావాలి. నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయనని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ సమరయ స్త్రీ దేవుని యొద్దకు వచ్చి అయ్యా నీరు నాకు ఇయ్యనని ఆమె నిజంగా దేవుని దగ్గర పశ్చాత్తాపం కలిగి దేవుని దగ్గర నీరు తాగి ప్రభు కొరకు సాక్షిగా ఉన్నది. హల్లెలూయా. ఈ రోజులలో సాక్షిగా ఉండడం లేదు. ఎప్పుడు చూసినా ఏదో వ్యాధులతో, ఎప్పుడు చూసినా ఏదో దురాత్మల శక్తులతో, ఎప్పుడు చూసినా మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్నారు, కానీ దేవుని శక్తిని మనము అనుభవించడం లేదు. దేవుని శక్తి అది నువ్వు దేవుని దగ్గర అడిగితేనే దేవుడు ఆయన ఇచ్చేవాడు. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకున్నాం ఇంకా త్వరగా. అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ప్రవక్తల్లో నుండి దేవుడు మాట్లాడతాడు, దేవుని సేవకుల్లో నుండి దేవుడు మాట్లాడతాడు, దేవుడు బాలునితో కూడా మాట్లాడతాడు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు ఎందుకు మాట్లాడతాడంటే మనలో ఏదైనా కానీ సరిచేసేందుకే దేవుడు వస్తాడు. హల్లెలూయా. వాక్యం ద్వారా వస్తాడు, ప్రవచనం ద్వారా దేవుడు వస్తాడు, దర్శనం ద్వారా దేవుడు వస్తాడు, కళ ద్వారా కూడా దేవుడు దర్శించి నిన్ను సరిచేయాలన్నదే దేవుని ఉద్దేశం. హల్లెలూయా. ఆ దేవుడు నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే హృదయములో అంగీకరించుకోవాలి. హృదయం అనే ఆలయము మనం ఏం చేయాలి? తెరవబడి ఉండాలి. హల్లెలూయా. దేవుడు ప్రతిరోజు నీ యొద్దకు వస్తున్నాడు, ప్రతిరోజు నీతో మాట్లాడుచున్నాడు. ఆయన వచ్చినప్పుడు సమస్తము మనకు తెలియబడుతుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు తెలుసుకుంటలేవనంటే ఆయన వచ్చే ఉన్నాడు, నువ్వు తెలుసుకోవడం లేదు. ఏదో దైవజనులే కదా, దైవజనుడే కదా, ఎవరో కాదా అని మనం అనుకుంటాం. ఈ పులిపీఠం మీద దేవుడు నిలిచిని మిమ్మలను చూస్తున్నాడు. హల్లెలూయా. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా వానిలో నేను వచ్చి వానితో కలిసి నేను భోజనం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన నీతో ఉండాలని ఆయన చూస్తున్నాడు. నువ్వు ఆయనతో ఉండి ప్రభు కొరకు మనం ఏం చేయాలంటే నిత్య జీవాన్ని సంపాదించుకొని నిజంగా దేవుడిచ్చే ఆత్మను పొందుకొని ప్రభు కొరకు మనం సిద్ధపడాలని కోరుచు దేవుడు ఇట్టి మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జాలిగల యేసయ్య, దేవా, యోహాను సువార్త ద్వారా ప్రభువా మమ్మల్ని ఎంతగానో దర్శించి ప్రభువా అయ్యా తండ్రి మీరిచ్చు నీళ్లు తాగిన వాడు ఎన్నడు దప్పికొనడు అని ప్రభువా మీరు మాట్లాడి ఉన్నావు ప్రభువా. అయ్యా తండ్రి దేవా మీకు వందనాలు ప్రభువా. నిత్య జీవానికి మేము వారసులు కావాలనంటే ప్రభువా దేవా మీ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి ప్రభువా.
రోషము కలిగి ప్రభువా నీ సన్నిధిలో మేము జీవించుటకు ప్రభువా తండ్రి, నీ సన్నిధిలో నీ సాక్షిగా జీవించే కృప మా అందరికి సహాయం చేయమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా.